ఆల్మట్టిపై తెలంగాణ, కర్ణాటక అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్లో కీలక సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు అంతర్రాష్ట్ర నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సచివాలయం రెండు రాష్ట్రాల కీలక చర్చలకు వేదికైంది. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కర్ణాటక మంత్రి బోసురాజు భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలే ఎజెండాగా ఈ సమావేశం సాగింది. కృష్ణా నదిపై చేపట్టబోయే నూతన బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో విస్తృతంగా చర్చించామని, తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను, భవిష్యత్తు అవసరాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని ఉత్తమ్ తెలిపారు. పరస్పర అవగాహన, అంతర్రాష్ట్ర సమన్వయంతోనే సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉత్తమ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల సమన్వయ వినియోగంపై తెలంగాణ హక్కులను గట్టిగా వినిపించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల ప్రజల తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా అడుగు వేయాలని నిర్ణయించాయి. తెలంగాణ రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సమావేశం ద్వారా మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే తెలంగాణ జల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కీలక చర్చలు జరిపింది. రాబోయే రోజుల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల సమన్వయం ఎలా ఉండబోతుందో చూడాలి.